ఓం శాంతి. ఈరోజటి మురళి చాలా ప్రత్యేకము. దాదీలు తమ డైరీలో బాబా యొక్క మురళిని నోట్ చేసుకున్నటువంటి పాయింట్స్ ఆధారంగా ఈరోజటి మురళిని ఇవ్వడం జరిగింది. ఈ మురళిలో చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. బాబా ఇందులో సర్వోత్తమ సేవ అంటే ఏంటో వినిపించారు. ఒక ఆత్మ యొక్క దుఃఖాన్ని దూరం చేయడము లేదా వాళ్ళకి జ్ఞానం శిక్షణ ఇవ్వడం ఇదే సేవ కాదు. వారి లోపల ఉన్నటువంటి బలహీనతను భస్మం చేసి వారిని దాని నుండి ముక్తులుగా చేయడం ఇది సర్వోత్తమమైన సేవ అన్నారు. అలాగే మనస్సును ఒక మందిరంలాగా చేసుకొని దాని నుండి పవిత్రత యొక్క ధారణతో శుద్ధ సంకల్పాల వైబ్రేషన్స్ని చుట్టూ వ్యాపింపచేయాలి అన్నారు. అలాగే మీరు గోపి వల్లపుడి యొక్క గోపికలు బాబాలో జ్ఞానం ప్రేమ రెండు క్వాలిటీస్ ఉన్నాయి. ఆ రెండు క్వాలిటీస్ యొక్క ధారణ మనం చేయాలి అన్నారు. బాబా ఈ మురళిలో పిల్లలకి ఓర్పు గురించి వినిపించారు. చాలా ఎక్కువసేపు ఓర్పు గురించి చెప్పారు. ఓర్పు వహించడం ఎంత అవసరం, ధైర్యత యొక్క గుణం ఆధారంగా ఏమేం లాభాలు కలుగుతాయి. ఇప్పుడు డ్రామాను సాక్షిగా చూడటానికి ఈ ఓర్పు గుణము ఎంత అవసరం అనేది వినిపించారు. మరి ఇటువంటి అనేక అమూల్యమైన శిక్షణలు ఉన్నాయి. ఒక్కసారి కాదు, ఈ మురళిని ఎన్నిసార్లు విన్నా మంచిగా నోట్ చేసుకొని దీన్ని పదే పదే రివైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవ్యక్త మురళిలాగా ఈ సాకార మురళిలోని పాయింట్స్ ఉన్నాయి. ఇది 11th ఏప్రిల్ మురళి. అంతర్ముఖి పిల్లలు జ్ఞానస్వరూప స్థితిలో ఉండి ఈ మహావాక్యాలను ధారణ చేయండి. అప్పుడు స్వయం మరియు అన్య ఆత్మల కళ్యాణం చేయగలుగుతారు. దాదీల డైరీ నుండి ప్రతి ఒక్క పురుషార్థి పిల్లలు ముందుగా అంతర్ముఖి స్థితిని తప్పనిసరిగా ధారణ చేయాలి. అంతర్ముఖతలో అనేకుల కళ్యాణం ఇమిడి ఉంది. ఈ స్థితితోనే అచలంగా, స్థిరంగా, ఓర్పుతో, నిర్మాణ చిత్తంతో అనేక దైవీ గుణాలను ధారణ చేయగలుగుతారు. అంటే అంతర్ముఖత గుణముతో అనేక గుణాల ధారణ జరుగుతుంది. అలాగే సంపూర్ణ జ్ఞానమయ స్థితి ప్రాప్తిస్తుంది. అంతర్ముఖులుగా లేని కారణంగా సంపూర్ణ జ్ఞానరూప స్థితి ప్రాప్తించదు. ఎందుకంటే ఏవైతే మహావాక్యాలను సన్ముఖంగా విని వెళ్తారో ఒకవేళ వాటి లోతుల్లోకి వెళ్ళి వాటిని గ్రహించకపోతే కేవలం ఆ మహావాక్యాలను విని రిపీట్ చేసినట్లయితే అవి మహావాక్యాలు కాస్త వాక్యాలు అయిపోతాయి. ధారణ చేసినప్పుడు గ్రహించినప్పుడు మాత్రమే అవి మహావాక్యాలు. కేవలం పదే పదే రిపీట్ చేసుకుంటే అవి వాక్యాలు అయిపోతాయి. ఎవరైతే జ్ఞానరూప స్థితిలో ఉండి మహావాక్యాలను వినారో ఆ మహావాక్యాల పైన మాయా నీడ పడిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మాయ యొక్క అశుద్ధమైన వైబ్రేషన్స్తో నిండిన మహావాక్యాలను విని కేవలం రిపీట్ చేసుకోవడంతో స్వయం సహితంగా ఇతరుల కళ్యాణం జరగడానికి బదులుగా అకల్యాణమే జరుగుతుంది. అందుకే హే పిల్లలు, పూర్తి అంతర్ముఖులుగా అవ్వండి. అంతర్ముఖి సదా సుఖి అంటారు. ఎంత అంతర్ముఖులుగా అయి బాబా వినిపించే మహావాక్యాలను మననం చేసుకుంటూ స్మృతిలో ఉంచుకుంటామో అంత అనేకుల కళ్యాణం కూడా జరుగుతుంది. మీ యొక్క ఈ మనస్సు ఒక మందిరం వంటిది. ఈ విధంగా మందిరంలో సదా సుగంధమే వస్తుంది. అలాగే మనసు మందిరం కూడా ఎప్పుడైతే పవిత్రంగా అవుతుందో అప్పుడు సంకల్పాలు పవిత్రమైనవే ఇమర్జ్ అవుతాయి. ఈ విధంగా మందిరంలో కేవలం పవిత్రమైన దేవీ దేవతల చిత్రాలే ఉంటాయి, దైత్యుల చిత్రాలు ఉండవు. అలాగే మీరు పిల్లలు మీ మనస్సులో, మీ హృదయం అనే మందిరంలో సర్వ ఈశ్వరీయ గుణాలనే ముత్యాలను అలంకరించండి. ఆ గుణాలే నిర్మోహి, నిర్లోభి, నిర్భయత, ధైర్యత అంటే ఓర్పు, నిరహంకారిత, ఇలాంటి గుణాలను లోపల అలంకరించండి. ఎందుకంటే ఇవన్నీ మీ యొక్క దైవీ లక్షణాలు.
మీరు మీ మనస్సు మందిరాన్ని వెలిగించండి. మందిరంలో ఎప్పుడు ఒక దీపం వెలిగే ఉంటుంది, అనగా సంపూర్ణ శుద్ధంగా తయారు చేయండి. ఈ మందిరంలో సుగంధాన్ని వ్యాపింప చేయాలి. ప్యూరిటీతో సుగంధం వ్యాపిస్తుంది. అలాగే ఎప్పుడు దీపం వెలిగించి ఉంచాలి, అంటే బాబాతో కనెక్ట్ అయి ఉండాలి. తర్వాత సంపూర్ణ శుద్ధంగా తయారవ్వాలి. ఎప్పుడైతే మనసు మందిరం ప్రకాశిస్తూ ఉంటుందో అప్పుడే మీరు ప్రకాశమయమైనటువంటి ప్రియమైన వైకుంఠ దేశానికి వెళ్ళగలుగుతారు. మరిప్పుడు మీ మనస్సును ఉజ్వలంగా తయారు చేసుకునే ప్రయత్నం చేయండి, అనగా మనస్సు సహితంగా వికారి కర్మేంద్రియాలను వశం చేసుకోవాలి. కానీ కేవలం తన కొరకే కాదు, అన్యుల కోసం కూడా ఈ దివ్యమైనటువంటి సేవ చెయ్యాలి. వాస్తవంగా సేవ అర్థము అతి సూక్ష్మంగా మరియు గూహ్యంగా ఉంది. కేవలం ఇతరుల తప్పులను చూసి సావధానపరచడం ఇది మాత్రమే సేవ కాదు, కానీ వారికి సూక్ష్మ రీతిలో యోగ శక్తిని అందిస్తూ వారి అశుద్ధమైన సంకల్పాలను కూడా భస్మం చేయటం ఇది సర్వోత్తమమైన సత్యమైన సేవ. మరియు దీంతో పాటుగా స్వయం పైన కూడా అటెన్షన్ ఇవ్వాలి. కేవలం వాచ మరియు కర్మణ వరకే కాదు, కానీ ఒకవేళ మనస్సులో ఏదైనా అశుద్ధమైన సంకల్పం ఉత్పన్నమవుతే ఆ వైబ్రేషన్స్ అన్యుల వద్దకు వెళ్ళి సూక్ష్మ రీతిగా వారి అకల్యాణము చేస్తాయి. దాని బోజ అంటే దాని భారము స్వయం పైన పడుతుంది. మరి అదే భారము ఒక బంధనంగా అవుతుంది. అందుకే హే పిల్లలు, స్వయం సావధానంగా ఉండండి మరియు అన్యుల పట్ల కూడా అదే దివ్యమైన సేవను చేయండి. ఇదే సేవాదారి పిల్లలైన మీ యొక్క అలౌకిక కర్తవ్యము. ఇటువంటి సేవ చేసేటువంటి వారు తన విషయంలో ఎవరి నుండి సేవను తీసుకోకూడదు. అంటే ఎవరి యొక్క సూక్ష్మ శక్తి యొక్క అవసరం తనకు ఏర్పడేలాగా మనం తయారు కాకూడదు. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే వేరే వాళ్ళు వాళ్ళ యోగ బలంతో మన తప్పును సరిదిద్దేలాగా మనం తయారవ్వకూడదు. భలే ఎలాంటి అనుకోకుండా జరిగిన పొరపాటైనా కావచ్చు, కానీ మీ బుద్ధి యోగ బలంతో సదాకాలం కోసం దానిని కరెక్ట్ చేసేసేయండి. ఇంతటి తీవ్ర పురుషార్థిగా అవ్వాలి. కొద్దిగా బాబా యొక్క సైగ లభించగానే వెంటనే దానిని రియలైజ్ అయి పరివర్తన చేసేసుకోవాలి. ఇక ముందు కోసం మంచి రీతిగా అటెన్షన్ ఇస్తూ నడవాలి. ఇదే విశాల బుద్ధి పిల్లల యొక్క కర్తవ్యము. హే నా ప్రాణప్రియమైన పిల్లల్లారా, పరమాత్మ ద్వారా రచింపబడినటువంటి ఈ అవినాశి రాజస్వ జ్ఞాన యజ్ఞం పట్ల తనువు మనస్సు ధనమును సంపూర్ణ రీతిగా స్వాహ చేసేటువంటి రహస్యము ఎంతో సూక్ష్మమైనది. ఏ గడి అయితే మీరు నా తనువు మనస్సు ధనం సహితంగా యజ్ఞంలో నేను స్వాహ అనగా అర్పణమైపోయాను, యజ్ఞంలో కంప్లీట్గా మరణించాను, ఇంకా దీనికోసమే బలిహారం అయ్యాను అని అంటారో ఆ గడియ నుండి ఇంకా మీదంటూ ఏమీ ఉండదు, నాదంటూ ఏది ఉండదు. అందులోనూ ముందుగా తనవు మనస్సును సంపూర్ణ రీతిగా సేవలో పెట్టాలి. ఎప్పుడైతే అంతా యజ్ఞము మరియు పరమాత్ముని కోసమే అర్పణమై ఉంటుందో అప్పుడు ఇంకా తన కోసం అంటూ ఇంకేది ఉండదు. ధనం కూడా వ్యర్థంగా పోగొట్టరు. మనసు కూడా అశుద్ధమైన సంకల్ప వికల్పాల వైపు పరిగెత్తదు. ఎందుకంటే మనసును కూడా మీరు పరమాత్మునికి అర్పించేశారు కాబట్టి. ఇప్పుడు పరమాత్ముడైతే ఉన్నదే శుద్ధ శాంత స్వరూపుడు. ఈ కారణంగా అశుద్ధ సంకల్పాలు స్వతహాగా శాంతిస్తాయి. ఒకవేళ మనసును మాయ చేతిలో పెట్టేసినట్లయితే మాయ వెరైటీ రూపాలతో ఉన్న కారణంగా అనేక రకాల వికల్పాలను ఉత్పన్నం చేస్తూ మనస్సు అనే గుర్రం పైన స్వారీ చేస్తుంది. ఇక మనస్సును మాయ నడిపిస్తే ఎలా ఉంటుంది? పరిపరి విధాలుగా పరిగెత్తించి పడేస్తుంది.
పిల్లలు ఎవరిలోనైనా ఒకవేళ ఇప్పటికీ ఇంకా సంకల్ప వికల్పాలు వస్తున్నాయి అంటే ఇంకా మనసును పూర్తి రీతిగా స్వాహ చేయలేదు అని భావించాలి. అనగా ఈశ్వరుడికి మనస్సును అర్పించలేదు, ఈశ్వరీయ మనస్సును తయారు చేసుకోలేదు. కాబట్టి హే సర్వస్వ త్యాగి పిల్లల్లారా, ఈ గూహ్యమైన రహస్యాలను అర్థం చేసుకొని కర్మలు చేస్తూ సాక్షిగా అయి స్వయాన్ని చూసుకుంటూ చాలా అప్రమత్తతతో నడుచుకోవాలి. అంటే చాలా జాగ్రత్తగా సావధానంగా నడుచుకోవాలి. స్వయం గోపీ వల్లభుడే తన ప్రియాతి ప్రియమైన గోపికలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మీ అందరి యొక్క వాస్తవికమైన సత్యమైన ప్రేమ ఏమిటో తెలుసా? ఏ ప్రాణప్రియమైన పిల్లల్లారా, మీరొకరికొకరు ప్రేమతో నిండినటువంటి సావధానాన్ని స్వీకరించాలి. ఎందుకంటే ఎంత ప్రియమైన పుష్పంగా ఉంటే అంతే శ్రేష్టమైనటువంటి పాలన లభిస్తుంది. ఒక పుష్పాన్ని విలువైనదిగా తయారు చేయడానికి తోటమాలి ఆ పుష్పాన్ని ముళ్ళ నుండి వేరు చేయాల్సి వస్తుంది. అలాగే మీరు కూడా బాబా ఏదైనా సావధాన పరిస్తే ఇలాగే అనుకోవాలి, తోటమాలిగా ఉన్న బాబా నాకు పాలన చేస్తున్నారు, నన్ను ముళ్ళలాంటి స్వభావం ఉన్నటువంటి వారి నుండి జాగ్రత్త పరుస్తున్నారు, నన్ను ఈ ముళ్ళ నుండి తీసి విలువైనదిగా తయారు చేస్తున్నారు, బాబా నా కోసమే, నా యొక్క పాలన కోసమే ఈ శిక్షణ ఇచ్చారు అని భావించాలి. అంటే నా సేవ కోసమే ఇలా బాబా చెప్పారు అని అనుకోవాలి. ఆ సేవ అనగా పాలనకు గౌరవం ఇవ్వాలి. ఇదే సంపూర్ణంగా అవ్వడానికి యుక్తి. ఇదే జ్ఞాన సహితంగా ఆంతరికమైన సత్యమైన ప్రేమ. ఈ దివ్యమైన ప్రేమలో ఒకరికొకరు చాలా గౌరవాన్ని ఇచ్చుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో ముందుగా స్వయాన్ని సావధాన పరుచుకోవాలి. ఇదే నిర్మాణ చిత్తము, అతి మధురమైనటువంటి స్థితి. ఈ విధంగా ప్రేమపూర్వకంగా నడుచుకోవటంతో మీకు ఇక్కడే ఎలా అనిపిస్తుంది అంటే సత్యయుగం యొక్క మనోహరమైనటువంటి రోజులు ఆంతరికంగా అనుభవం అవుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ సంగం యుగంలోనే సత్యయుగం కూడా వచ్చేసినటువంటి అనుభూతి కలుగుతుంది. అక్కడైతే ప్రేమ న్యాచురల్గా ఉంటుంది. కానీ ఈ సంగమ యుగం యొక్క స్వీటెస్ట్ సమయంలో, అంటే అతి మధురమైనటువంటి సమయంలో పరస్పరం సేవ చేయటానికి ఇది అతి మధురమైన రమణీకమైన ప్రేమ. ఇదే శుద్ధమైన ప్రేమ జగత్తులో మహిమ చేయబడింది. మీరు ప్రతి ఒక్కరూ చైతన్యమైనటువంటి పుష్పాలు, ప్రతి క్షణం హర్షితముఖులుగా ఉండాలి. ఎందుకనగా నిశ్చయబుద్ధిగా ఉన్న కారణంగా మీ నరనరంలో సంపూర్ణ ఈశ్వరీయ శక్తి ఇమిడి ఉంటుంది. ఇటువంటి ఆకర్షణ శక్తి తన దివ్య చమత్కారాన్ని తప్పనిసరిగా చూపిస్తుంది. ఏ విధంగా చిన్న నిర్దోషిగా ఉన్నటువంటి పిల్లలు శుద్ధమైన పవిత్ర స్థితిలో ఉన్న కారణంగా సదా నవ్వుతూ ఉంటారు మరియు తమ రమణీక చరిత్రతో అందరినీ తమ వైపు ఆకర్షిస్తూ ఉంటారు. అలాగే మీరందరూ ప్రతి ఒక్కరూ ఇటువంటి ఈశ్వరీయ రమణీక జీవితాన్ని గడపాలి. దీనికోసం మీరు ఎలాంటి యుక్తితోనైనా తన లోపల ఉన్న ఆసురీ స్వభావాలపైన విజయాన్ని ప్రాప్తించుకోవాలి. ఎవరైనా క్రోధం అనే వికారానికి వశమైపోయి మీ ఎదురుగా వస్తున్నట్టుగా చూసినప్పుడు మీరు వారి ఎదుట జ్ఞాన రూప స్థితిలో ఉండి బాల్యపు మధురమైన రీతిలో చిరునవ్వుతో ఉండండి. ఈ విధంగా బాబా ఎగ్జాంపుల్ ఇచ్చారు. చిన్న పిల్లలు అశుద్ధత అంటే ఏమిటో తెలియదు, అపవిత్రత అంటే ఏమిటో తెలియదు, ఎవరిపైన క్రోధము తెలియదు, అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అలాంటి అమాయకత్వపు నవ్వు, మధురమైనటువంటి చిరునవ్వు ఎదుటివారి క్రోధాన్ని కూడా శాంతపరుస్తుంది. వారు స్వయమే మీ ముందుకు రాగానే, మీ చిరునవ్వు చూడగానే శాంత చిత్తంగా అయిపోతారు. అలా అవ్వాలి అంటున్నారు. అనగా విస్మృతి స్వరూపంలో స్మృతిలోకి రావాలి. వాళ్ళకి విస్మృతిలోనే క్రోధం యొక్క విస్మృతి,
తన ఒరిజినల్ నేచర్ యొక్క స్మృతి కలగాలి. వారికి తెలియకపోవచ్చు భలే, కానీ సూక్ష్మ రీతితో వారిపైన విజయాన్ని పొంది యజమానిగా అయిపోవాలి. ఇదే యజమాని మరియు బాలక్ స్థితి యొక్క సర్వోత్తమమైన శిరోమణి విధి. యజమాని మరియు బాలక్ స్థితి యొక్క సర్వోత్తమమైన శిరోమణి విధి. బాలక్ మాలిక్ అనేది ఇప్పటి వరకు ఎక్కువగా సలహాలు ఇచ్చే సమయంలో సలహా యజమానిగా ఇవ్వండి, తర్వాత నిర్ణయం తీసుకునే సమయంలో మీరు బాలక్ అయిపోండి. ఇదే ఎగ్జాంపుల్ ఎక్కువగా వింటూ వచ్చాం. కానీ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, ఎదుటివారు క్రోధంతో మీ ముందుకు వస్తూ ఉన్నా మీరు అక్కడ చాలా చిన్న పిల్లల్లాగా అయిపోయి మధురమైన చిరునవ్వుతో వారి క్రోధాన్ని కూడా శాంతపరుస్తూ సూక్ష్మంగా వారి మనసును గెలుచుకొని వారికి యజమానిగా అయిపోండి. ముందేమో బాలక్గా అయిపోయి చిరునవ్వుతో ఉండండి, తర్వాత మీరు వారిపైన యజమానిగా అయిపోతారు అంటున్నారు. ఇదే బాలక్సో మాలిక్ స్థితి యొక్క సర్వోత్తమమైన శిరోమణి విధి. ఈశ్వరుడు ఎంతైతే సంపూర్ణ జ్ఞాన రూపంతో ఉంటారో అంతే సంపూర్ణ ప్రేమ రూపంతోనూ ఉంటారు. ఈశ్వరుడిలో 2 లక్షణాలు అంటే ఈ 2 క్వాలిటీస్ ఇమిడి ఉంటాయి. కానీ ముందు జ్ఞానం, రెండవది ప్రేమ. ఒకవేళ ముందుగా జ్ఞాన రూపంగా అవడానికి బదులుగా కేవలం ప్రేమ రూపంగా అవుతే ఆ ప్రేమ అశుద్ధమైన ఖాతాలోకి తీసుకెళ్తుంది. అందుకే ప్రేమను మర్జి చేసి ముందుగా జ్ఞాన రూపమై విభిన్న రూపాలలో వచ్చేటువంటి మాయ పైన విజయాన్ని పొంది ఆ తర్వాత ప్రేమ రూపంగా అవ్వాలి. ఒకవేళ జ్ఞానం లేకుండా ప్రేమలోకి వచ్చారు అంటే ఎక్కడో ఒక చోట విచలితం అవుతారు. ఏ విధంగా ఒకవేళ జ్ఞాన రూపంగా అవ్వడానికి బదులుగా ట్రాన్స్లోకి వెళ్ళారు, కొన్ని విషయాల యొక్క మాయలో చిక్కుకుపోయారు అంటే ఇంకా బాబా అంటారు, హే పిల్లలు, ఈ ట్రాన్స్లోకి వెళ్ళడం అనేటువంటి తోకను, ఈ సంఖ్యలను కూడా మీరు తెంచేసేయండి. కానీ జ్ఞాన రూపంగా ఈ తర్వాత మీరు ట్రాన్స్లోకి వెళ్ళడంతో ఆనందం యొక్క అనుభూతిని చేస్తారు. కానీ ముందుగా జ్ఞానం, ఆ తర్వాతే ధ్యానం. ధ్యాననిష్ట స్థితి కన్నా జ్ఞాననిష్ట స్థితి శ్రేష్టమైనది. అందుకే హే పిల్లలు, ముందుగా జ్ఞాన రూపులుగా అయి తర్వాత ప్రేమను ఇమర్జ్ చేయండి. జ్ఞానం లేకుండా కేవలం ప్రేమ ఉండటం ఇది పురుషార్థి జీవితంలో విఘ్న రూపకంగా మారుతుంది. బాబాలో ఇలా 2 గుణాలు ఉన్నాయి, కానీ మొదట దేనికి ప్రాధాన్యత? జ్ఞానానికి, ఆ తర్వాతే ప్రేమకు అంటున్నారు. డైరెక్ట్ ప్రేమ ఇతరులతో మనకు ఖాతాను పెంచుతుంది, విచలితం చేస్తుంది, మాయ ప్రభావం పడుతుంది. అందుకే జ్ఞాన సహితమైన ప్రేమ అంటారు. ముందు జ్ఞానం స్థితి, తర్వాతే ప్రేమ రూప స్థితి. సాక్షి స్థితి యొక్క అవస్థ అతి మధురంగా, రమణీకంగా, సుందరంగా ఉంటుంది. ఈ స్థితిపైనే ఇక పైన ఉన్న జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా ఎవరికైనా శారీరకమైనటువంటి కర్మభోగం ఎదురైనప్పుడు ఆ సమయంలో ఒకవేళ సాక్షి రూప సుఖస్వరూప స్థితిలో ఉంటే ఆ భోగము ఆ గతంలో చేసినటువంటి కర్మల యొక్క భోగాన్ని సమాప్తం చేస్తుంది. మరియు దాంతో పాటుగా ఫ్యూచర్ కోసం, భవిష్యత్తు కోసం కూడా సుఖం యొక్క లెక్కనే తయారవుతుంది. మరి ఈ విధంగా సాక్షి స్థితి యొక్క సుఖస్వరూప స్థితి గతము మరియు భవిష్యత్తు రెండిటితో కనెక్ట్ అయి ఉంటుంది. రెండిటి కనెక్షన్ ఉంది కదా. భూతకాలంలో చేసిన కర్మభోగాన్ని సమాప్తం చేస్తుంది, భవిష్యత్తు కోసం కూడా సుఖరూపాన్ని తయారు చేస్తుంది. మరి ఈ రహస్యాన్ని తెలుసుకోవడంతో ఇంకెవరూ కూడా ఈ సంగమ యుగం యొక్క అమూల్య సమయం అంతా కేవలం నా శారీరక లెక్కలను పూర్తి చేసుకోవడానికే అయిపోయింది అని అన్నారు. ఒకవేళ శారీరకంగా ఏదైనా అనుభవిస్తూ ఉన్నా, కర్మభోగం జబ్బు రూపంలో వచ్చినా వాళ్ళకి ఈ రహస్యం తెలిస్తే నా గత జన్మల కర్మలు పూర్తవుతున్నాయి, భవిష్యత్తు కోసం నేను సుఖంను కూడా సంపాదించుకుంటున్నాను అనుకుంటే సంతోషంగా ఉంటారు.
ఇదే సంగమయుగి సుందరమైన పురుషార్థం యొక్క సమయం. ఈ సమయంలోనే 2 కార్యాలు సంపూర్ణ రీతిగా సిద్ధిస్తాయి. ఈ విధంగా 2 కార్యాలలో సిద్ధిని పొందేటువంటి తీవ్ర పురుషార్థిలే అతీంద్రియ సుఖము, ఆనందం యొక్క అనుభవంలో ఉంటారు. ఈ వెరైటీ విరాట డ్రామా యొక్క ప్రతి దృశ్యంలో పిల్లలైన మీరు సంపూర్ణ నిశ్చయంతో ఉండాలి. ఎందుకంటే ఇది తయారవుతున్నటువంటి డ్రామా చాలా విశ్వాసపాత్రుడిగా ఉంది. చూడండి, ఈ డ్రామాలో ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క ప్రాణి తమ పాత్రను పూర్తి రీతిగా పోషిస్తుంది. అంటే డ్రామా ప్రతి ఒక్కరి చేత తమ పాత్రను పూర్తి చేసేలా చేస్తుంది. భలే ఎవరైనా రాంగ్ ఉన్నా రైట్ ఉన్నా వారి పాత్రను మాత్రం పూర్తి రీతిగా పోషించేలా చేస్తుంది. ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. రాంగ్ రైట్ రెండిటి యొక్క ప్లాన్ ఇమిడి ఉంది. ఏ విషయంలోనూ మీకు సంశయం ఉత్పన్నం కాకూడదు. ఇది జ్ఞానం కాదు, ఇదేంటి ఇలా జరుగుతుంది అని అనుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క యాక్టర్ తమ నిర్ధారణ చేయబడినటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఫిలింలో ఏదైనా సినిమా చూస్తూ ఉన్నప్పుడు అనేక రకాల భిన్న నామరూపదారులు, ఆర్టిస్టులు యాక్టర్స్ రూపంలో తమ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. మరి వారిని చూస్తూ కొందరిని ద్వేషించడం, కొందరిని చూసి హర్షించడం అలా అయితే చెయ్యరు కదా. వారి పాత్రను చూసి అభినందిస్తారు. ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నారు, ఎంత బాగుంది వారి యొక్క యాక్షన్ అని. తెలుసు కదా ఇదొక ఆట, వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అని. ఇందులో ప్రతి ఒక్క యాక్టర్ కూడా తమ గుడ్ అండ్ బ్యాడ్ పాత్రను పోషిస్తూ ఉన్నారు. అలాగే ఈ అనాది తయారై ఉన్నటువంటి ఫిలిం, ఈ సినిమాలో కూడా సాక్షిగా ఏకరస స్థితిలో ఉంటూ హర్షితముఖులుగా చూస్తూ ఉండాలి. సంఘటనలో ఈ పాయింట్ చాలా మంచి రీతిగా ధారణ చెయ్యాలి. ఒకరికొకరు ఈశ్వరీయ రూపంతోనే చూసుకోవాలి. అప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందంటే జ్ఞానం ఉత్పన్నమై సర్వ ఈశ్వరీయ గుణాల ధారణ చేయగలుగుతారు. ఒకరినొకరు ఈశ్వరీయ రూపంతో చూసుకోవాలి, అనుభూతి చెయ్యాలి. జ్ఞానంతో సర్వ ఈశ్వరీయ గుణాలను ధారణ చెయ్యాలి. తన లక్ష్య స్వరూపం యొక్క స్మృతితో శాంత చిత్తము, నిర్మాణ చిత్తము, ఓర్పు, మధురత, శీతలత ఇటువంటి సర్వ దైవీ గుణాలను ఇమర్జ్ చెయ్యాలి. లక్ష్య స్వరూపంతో ఈ గుణాలన్నింటినీ ఇమర్జ్ చెయ్యాలి. మన లక్ష్యం ఏంటి? దేవీ దేవతలు కావడం, లక్ష్మీనారాయణలు కావడం. మరి లక్ష్మీలాగా అవ్వాలి అంటే ఇటువంటి లక్షణాలన్నింటినీ ధారణ చెయ్యాలి. ఓర్పు యొక్క స్థితిని ధారణ చేసేందుకు ముఖ్యమైన పునాది వెయిట్ అండ్ సీ, అంటే వేచి చూడండి. ఓ నా ప్రియమైన పిల్లల్లారా, వెయిట్ అనగా ఓర్పు వహించడం, సీ అనగా చూడటం. వెయిట్ అండ్ సీ, దీని అర్థం బాబా చెప్తున్నారు. వెయిట్ అంటే ఓర్పు వహించడం, సీ అంటే ఓర్పు వహించి చూడు. తన హృదయం లోపల ముందుగా ఓర్పు గుణాన్ని ధారణ చేసి తర్వాత ఈ విరాట డ్రామాను సాక్షిగా చూడాలి. ఎప్పటి వరకైతే రహస్యాన్ని వినేటువంటి సమయం సమీపంగా రాదో అప్పటి వరకు ఓర్పు గుణాన్ని ధారణ. సమయం రాగానే ఆ ఓర్పు యొక్క గుణంతో రహస్యాన్ని విన్నప్పుడు మనసు విచలితం అవ్వదు. కాబట్టి హే పురుషార్థి ప్రాణప్రియమైన పిల్లల్లారా, కొద్దిగా ఆలోచించండి, కొద్దిగా ఆగండి, మరియు ముందుకెళ్ళి రహస్యాన్ని చూస్తూ నడవండి. ఇదే ఓర్పు యొక్క స్థితితో మొత్తం కర్తవ్యం సంపూర్ణ రీతిగా సిద్ధిస్తుంది. ఈ గుణము నిశ్చయంతో ముడిపడి ఉంది. ఇలాంటి నిశ్చయ బుద్ధి సాక్షి దృష్టగా ప్రతి ఆటను హర్షిత ముఖంతో చూస్తూ ఆంతరిక ఓర్పు యొక్క స్థితి మరియు స్థిరమైన చిత్తముతో ఉంటే ఇదే జ్ఞానం యొక్క పరిపక్వమైన స్థితిగా పిలువబడుతుంది. అంతిమంలో సంపూర్ణత యొక్క సమయంలో ప్రాక్టికల్గా ఉంటారు.
కాబట్టి చాలా కాలం నుండి ఈ సాక్షి స్థితిలో స్థితులై ఉండేటువంటి పరిశ్రమ చెయ్యాలి. అంతిమంలో అప్పటికప్పుడు రాదు. చాలా కాలం యొక్క పురుషార్థము అవసరం. ఏ విధంగా నాటకంలో యాక్టర్కు లభించినటువంటి పాత్రను పూర్తి చేయడానికి ముందు నుండి రిహార్సల్స్ చేయవలసి ఉంటుంది. అలాగే మీరు ప్రియమైనటువంటి పుష్పాలు కూడా రాబోయేటటువంటి భారీ పరీక్షలలో యోగ బలం ద్వారా పాస్ అవ్వడానికి ముందు నుండే రిహార్సల్స్ తప్పనిసరిగా చెయ్యాలి. కానీ చాలా కాలం నుండి ఒకవేళ ఈ పురుషార్థం చెయ్యకపోతే ఆ సమయంలో గాబరా చెందుతూ భయపడుతూ ఫెయిల్ అయిపోతారు. అందుకే ముందుగా తన ఈశ్వరీయ పునాదిని పక్కా చేసుకొని దైవీ గుణధారిగా తయారవ్వాలి. జ్ఞాన స్వరూప స్థితిలో ఉండడంతో స్వతహాగా శాంతరూప స్థితి అవస్థ ఏర్పడుతుంది. ఎప్పుడైతే జ్ఞాని ఆత్మలైన పిల్లలు కలిసి కూర్చొని మురళిని వింటారో అప్పుడు నలువైపులా శాంతి యొక్క వాయుమండలం తయారవుతుంది. ఎందుకంటే వారు ఏ మహావాక్యాలను వింటున్నారో ఆ మహావాక్యాల యొక్క ఆంతరిక డెప్త్లోకి వెళ్తారు. డెప్త్లో అంటే లోతుగా వెళ్ళిన కారణంగా ఆంతరికంగా వారికి శాంతి యొక్క మధురమైన అనుభూతి కలుగుతుంది. మరి దీనికోసం ప్రత్యేకంగా కూర్చునే శ్రమ చేయవలసిన అవసరం లేదు. కానీ జ్ఞానం యొక్క అవస్థలో స్థితులై ఉండడంతో ఈ గుణము స్వతహాగా వచ్చేస్తుంది. మీరు పిల్లలు ఎప్పుడైతే ఉదయమే మేల్కొని ఏకాంతంలో కూర్చుంటారో అప్పుడు శుద్ధమైన ఆలోచనల తరంగాలు ఉత్పన్నమవుతాయి. ఆ సమయంలో చాలా ఉపరామ స్థితిలో ఉండాలి. తర్వాత తమ నిజీ శుద్ధ సంకల్పాలలో స్థితులవ్వడంతో అన్య ఇతర సంకల్పాలన్నీ స్వతహాగా ఆటోమేటికల్గా శాంతిస్తాయి. మరియు మనస్సు ఎలాంటి సంకల్పాలు లేని స్థితికి చేరుకుంటుంది. ఎందుకంటే మనస్సును వశం చేసుకోవడానికి కూడా ఒక శక్తి యొక్క అవసరమైతే తప్పనిసరిగా ఉంటుంది. అందుకే ముందుగా తమ లక్ష్య స్వరూపం యొక్క శుద్ధ సంకల్పాలను ధారణ చేయండి. ఎప్పుడైతే ఆంతరికంగా బుద్ధి యోగం నియమానుసారంగా ఉంటుందో అప్పుడు మీలో ఈ నిరసంకల్ప స్థితి స్వతహాగా ఏర్పడుతుంది. అచ్చా, मीठे मीठे ज्ञान गुलजारी ज्ञान सितारों प्रति याद प्यार गुड मॉर्निंग और नमस्ते. మధురాతి మధురమైన జ్ఞాన పుష్పాలు జ్ఞాన సితారలకు బాబా ప్రియ స్మృతులను తెలియజేస్తున్నారు. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తమ లక్ష్య స్వరూపం యొక్క స్మృతితో శాంత చిత్తంగా నిర్మాణ చిత్తంగా ఓర్పుతో మధురత శీతలత మొదలైన సర్వ దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. తమ లక్ష్య స్వరూపం యొక్క స్మృతితో శాంత చిత్తంగా నిర్మాణ చిత్తంగా ఓర్పుగా మధురత శీతలత మొదలైన సర్వ దైవీ గుణాలను ధారణ చేయాలి. రెండవది, నిశ్చయ బుద్ధి సాక్షి ద్రష్టగా ఈ ఆటను హర్షిత ముఖంతో చూస్తూ ఆంతరిక ఓర్పు మరియు స్థిరమైన చిత్తముతో ఉండాలి. చాలా కాలం నుండి ఈ సాక్షి స్థితిలో స్థితులయ్యేటువంటి పురుషార్థం చెయ్యాలి. బహుకాలం యొక్క సాక్షి స్థితి అవసరం. అందుకే బాబా ఫస్ట్ పాయింట్లో అన్ని గుణాల ధారణ చేయమన్నారు. సెకండ్ పాయింట్లో నిశ్చయ బుద్ధి సాక్షి ద్రష్ట స్థితిలో ఉండి ప్రతి డ్రామా దృశ్యాన్ని చూస్తూ హర్షితంగా ఉండాలి అని చెప్తున్నారు. వరదానం, ఒకే మార్గము మరియు ఒక్కరితోనే సంబంధం పెట్టుకునేటువంటి సంపూర్ణ ఫరిష్తా భవ. ఒకటే దారి మరియు ఒక్కరితోనే సంబంధం పెట్టుకునేటువంటి సంపూర్ణ ఫరిష్తా భవ.
వివరణ: నిరాకార లేక సాకార రూపంతో బుద్ధి యొక్క సాంగత్యము, సంబంధము ఒక్క బాబాతో పక్కాగా ఉండాలి. అప్పుడు ఫరిష్తాగా అయిపోతారు. ఎవరి యొక్క సర్వ సంబంధాలు లేక సర్వ కనెక్షన్స్ ఒక్కరి తోడుగా ఉంటాయో వారే సదా ఫరిష్తాగా ఉంటారు. ఏ విధంగా గవర్నమెంట్ దారులలో బోర్డ్స్ పెడుతుంది, ఈ దారి బ్లాక్ అయి ఉంది అని. అలాగే అన్ని మార్గాలను బ్లాక్ చేసేయండి. బుద్ధి యోగం ఇంకెక్కడ భ్రమించకూడదు. భ్రమించడం నుండి ముక్తుడిగా అవ్వాలి. బాప్దాద యొక్క ఆజ్ఞ ఇదే. ముందుగా అన్ని మార్గాలను మూసేయండి. దీంతోనే సహజ ఫరిష్తాగా అవుతారు. ఒకటే మార్గం, ఒక్కరితోనే సంబంధం. అప్పుడే ఫరిష్తాగా కాగలుగుతాం. స్లోగన్: సదా సేవ యొక్క ఉమంగ ఉత్సాహంలో ఉండటం ఇదే మాయతో సురక్షితంగా ఉండేందుకు సాధనం. సదా సేవ యొక్క ఉమంగ ఉత్సాహంలో ఉండటం ఇదే మాయ నుండి సురక్షితంగా ఉండేందుకు సాధనం. అవ్యక్త సూచన: మహాన్గా అవ్వటానికి మధురత మరియు నమ్రత యొక్క గుణాన్ని ధారణ చేయండి. మీ మాటలు మరియు స్వరూపం రెండు తోడుగా ఉండాలి. మాటలు స్పష్టంగానూ ఉండాలి, వాటిలో స్నేహము ఇమిడి ఉండాలి, నమ్రత మధురత కూడా ఉండాలి, సత్యత కూడా ఉండాలి. కానీ స్వరూపంలో నమ్రత కనిపించాలి. ఈ రూపంతో బాబాను ప్రత్యక్షం చేయగలుగుతారు. నిర్భయంగా ఉండాలి, కానీ మాటలు మర్యాద రేఖ లోపలే ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండు విషయాల బ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు అద్భుతం చేసి చూపించగలుగుతారు. నిర్భయంగా ఉన్నాము అని ఏదైనా మాట్లాడేసేయచ్చు అని అనుకోకూడదు. మర్యాద రేఖ లోపలుండే మాట్లాడాలి. అప్పుడు మీ శబ్దాలు కఠినంగా అనిపించవు, మధురంగా అనిపిస్తాయి. ఈరోజు స్వమానము: నేను సంపూర్ణ ఫరిష్తాను. ఫరిష్తా అంటే ఒక్కరితోనే రిష్తా, ఒక్కరిదే రాస్తా. అంటే ఒకటే మార్గం, ఒక్కరితోనే, ఒక్క బాబాతోనే సర్వ సంబంధాలు. మిగతా దారులన్నీ బ్లాక్, మిగతావన్నీ మూసేయాలి. ఇలాంటి సంపూర్ణ ఫరిష్తా యొక్క అనుభవాన్ని రోజంతా చేద్దాము. ఓం శాంతి.